అన్న నమస్కారం అన్న. నమస్కారం. సో ఐపీఎల్ సీజన్ అయిపోవడానికి వచ్చింది. హ్మ్. ఎలా అనిపించింది ఈ సీజన్? సీజన్ మొత్తం చాలా అద్భుతంగా సాగింది. మీ ఫేవరెట్ టీమ్ ఏదన్న? నా ఫేవరెట్ టీమ్ వచ్చేసి ముంబై ఇండియన్స్. ఓకే. ఎందుకంటే మనం ఎవరికైనా అభిమానులు ఎప్పుడు అవుతామంటే ఆట తీరును బట్టి, అతని ఆట ప్రదర్శన బట్టి మనం ఒక టీంకి మనం అభిమానులు అవుతాం. నేను ముంబై ఇండియన్స్కి ఎందుకు అభిమాని అయ్యానంటే నా చిన్నతనం నుంచి సచిన్ టెండూల్కర్ ఆట చూశాను. సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్లో ఉన్నారు కాబట్టి ముంబై ఇండియన్స్ నా ఫేవరెట్ అయింది. తర్వాత వెంటనే నాకు రోహిత్ శర్మ కూడా నా ఫేవరెట్ క్రికెట్ ప్లేయరు. అతను కూడా ముంబై టీమ్స్లో ఉన్నారు కాబట్టి ముంబై టీమ్స్కి నేను ఫేవరెట్ ప్లేయర్ అయ్యా. మరి హార్దిక్ క్యాప్టెన్సీలోనే ముంబై వాళ్ళు సంకనాకిపోయారని కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అంటే కెప్టెన్ తీసుకునే నిర్ణయాలు కూడా ఆట ఆటలో విజయ అపజయాలకి కారణాలు అవుతాయి. సరైన నిర్ణయం తీసుకొని సరైన టైంలో మంచి బౌలింగ్ వేయటం, సరైన టైంలో మంచి ఆటగాడిని దింపి ఎక్కువ రన్స్ కొట్టే విధంగా చేసినట్టయితే ముంబై ఇండియన్స్ కూడా గెలిచేది. కొన్ని తప్పిదాల వల్ల ఏంటంటే ముంబై ఇండియన్స్ అనేది ఓటమి పాలైపోయి ప్లే ఆఫ్స్ని తప్పుకొని మరి ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తారు ప్లే ఆఫ్? ఇప్పుడు నేను రాజస్థాన్కి సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్రాలు కాదు మనకు ముఖ్యం, మన దేశం తరపున ఏ ఆటగాడు అతని ఆట ప్రతిభను ఆడి తీరుస్తాడో అతనికే మనం సపోర్ట్ చేయాలి. 15 సంవత్సరాలు సూర్యవంశీ ఇంటర్నేషనల్ బౌలర్ను కూడా కాన్ఫిడెంట్గా తడబడకుండా బాల్ పడిందంటే 6 కొట్టాలి అనే కాన్ఫిడెంట్తో ప్రతి బాల్ మ్యాక్సిమం ఫస్ట్ బాల్ 6 కొడుతూ వచ్చాడు. క్రిస్ గేల్ రికార్డ్ని కూడా బ్రేక్ చేశారు కదా, దాని గురించి ఏం చెప్తారు? క్రిస్ గేల్ రికార్డు కాదు, ఇప్పటి వరకు క్రికెట్ మ్యాచ్లో ఉన్న రికార్డులు మొత్తం సూర్యవంశీ రాబోయే రోజుల్లో అన్ని బ్రేక్ చేస్తాడు. ఒక ఇండియా టీంకి అతను ఒక మంచి ప్లేయర్ అవుతాడు. అంటే ఇప్పుడు రాజస్థాన్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ ఉంది ఈరోజు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఈరోజు రాజస్థానే గెలిచింది. నేను అభిమానంతో చెప్పట్లేదు ఇది కూడా, ఎందుకంటే వాళ్ళు కసిగా టీం మొత్తం ఎలాగైనా గెలిచి 2026 ఐపీఎల్ ట్రోఫీ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు. సూర్యవంశీ ఈరోజు కూడా 100 చేస్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఆర్సీబీ వర్సెస్ రాజస్థాన్ పడితే మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఆర్సీబీ వర్సెస్ రాజస్థాన్ పడినా కూడా ఆర్ఆర్ఏ గెలిచింది. రాజస్థాన్ వికెట్లు పడకుండా ప్లేయర్స్, ఓపెనర్ ప్లేయర్స్ బాగా ఆడి 200+ స్కోర్ని ఈరోజు సాధిస్తాడు. రేపు ఫైనల్లో కూడా 200+ స్కోర్ కొట్టి ఐపీఎల్ ట్రోఫీని రాజస్థాన్ సాధిస్తుంది అనమాట. మరి ఆర్సీబీ టీంలో కూడా వాళ్ళు చాలా మంచి ఫామ్లో ఉన్నారు. వాళ్ళని సో రాజస్థాన్ వాళ్ళు డామినేట్ చేస్తారు అనుకుంటున్నారా? డామినేట్ చేస్తారు. రాజస్థాన్లో ఆశ్చర్య బౌలరు బాగా అద్భుతంగా చేస్తున్నాడు. అతను వేసిన ప్రతి ఓవర్లో వికెట్ తీస్తున్నాడు. ఇది అదేవిధంగా అతని బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. టీము కష్ట పరిస్థితులు ఉన్నప్పుడు అతను ఆల్ ఇన్ వన్ ప్రదర్శిస్తున్నాడు. మరి మన హోమ్ టీం అయిన ఎస్ఆర్హెచ్ వాళ్ళ గురించి ఏం చెప్తారు? లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు కదా. యాక్చువల్లీ ఎస్ఆర్హెచ్ గెలిచిద్దని అనుకున్నాను, కానీ ఏంటంటే వాళ్ళు కూడా ఓవర్ కాన్ఫిడెంట్తో ఆటలో ఆడి ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళని దెబ్బతీసిందని నేను అనుకుంటున్నాను, నా వ్యక్తిగత భావన. మరి 300 కొడతామని 3 ఇయర్స్గా అన్నారు, ఇప్పటివరకు కొట్టలేదు. దాని గురించి ఏం చెప్తారు? కొడతారు. ఈ సీజన్ కాకపోతే నెక్స్ట్ సీజన్ కాకపోతే ఆ సీజన్. ఇప్పటివరకు ఐపీఎల్ మ్యాచ్లో 200 స్కోరు ఎక్కువ కొట్టిన టీం కూడా ఎస్ఆర్హెచ్ ఉంది. సో వాళ్ళకి అవకాశం ఉంది, బ్యాటింగ్ లైనప్ ఉంది, 7 మెంబర్స్ బ్యాట్స్మెన్ ఉన్నారు. ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ కూడా ప్రతి మ్యాచ్లో 200 పైగా స్కోర్ కొట్టి అద్భుత ప్రదర్శన ఇచ్చారు. 300 టీం కొట్టే టీం ఏదైనా ఉందాయా అంటే మొట్టమొదటిగా ఎస్ఆర్హెచ్ వచ్చింది, తర్వాత స్థానంలో ఆర్ఆర్ ఉంటుంది. నిన్న కూడా 12 ఓవర్లో 190 దాకా వచ్చారనమాట. నిన్న కూడా మ్యాచ్లో ఆర్ఆర్ తరపున సూర్యవంశీ అవుట్ కాకనుంటే అతను అన్నట్టుగా నేను T20లో 200 చేస్తానన్నాడు. అతను 20 ఓవర్స్ ఆడినట్టయితే నిన్న మ్యాచ్లోనే 200 కొట్టుండేవాడు సూర్యవంశీ. అతను మనం సపోర్ట్ చేయాలి, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవద్దు సూర్యవంశీని. క్రిస్ గేల్ 175 రికార్డు కూడా బ్రేక్ చేస్తా అన్నాడు, అది చేయగలుగుతాడా? క్రిస్ గేల్ది చేస్తాడు, T20లో ఉన్న రికార్డులు మొత్తం బద్దలు కొడతాడు. రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఇండియా టీంలో వన్డే మ్యాచ్ల రికార్డులు, టెస్టింగ్ మ్యాచ్ల రికార్డులు, T20 మ్యాచ్ల రికార్డులు, అన్ని రికార్డులు బద్దలు కొడతాడు సూర్యవంశీ. సూర్యవంశీ అభిమాని అయిపోయాను ఇప్పుడు. అభిమాని ఎప్పుడైనా ఎవరెందుకు ఆట తీరు బాగుంటేనే అభిమాని అవుతాడు. మనం గుజరాత్, బెంగళూరు, ఎస్ఆర్హెచ్, రాజస్థాన్ చూడకూడదు. ఇండియా వాడు ఎవడు ఆట ఆడినా కూడా
బాగా ఆడిన వ్యక్తి మన అభిమానులు అవ్వాలి. అది మనం చూడాల్సింది. ప్రాంతాలు, రాష్ట్రాలు చూడకూడదు ఇక్కడ. ఇండియా వాడు మన ఇండియా సూర్యవంశి బాగా ఆడుతున్నాడు. మనలాంటోళ్ళు సపోర్ట్ చేస్తే అతనికి ఇంకా బలం చేకూర్చి రాబోయే రోజులు ఇండియాకి మరిన్ని కప్పులు, మరిన్ని ట్రోఫీస్ తీసుకొచ్చి ఇండియాని అగ్రస్థానంలో నిలబెడతాడనమాట.